మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను నా కుటుంబం అనుకునే రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకు, హెచ్ఐవి రోగులకు, అనాథలకు సపర్యలు చేస్తూ మానవత్వానికే ప్రతీకగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా విధిని ఎదురిస్తూ అభాగ్యులకు అమ్మగా మారింది. మదర్స్ డే సందర్భంగా సామాన్యుల్లో అసామాన్యులుగా మారిన సూర్యాపేట జిల్లాకు చెందిన వనజ గారి మానవీయ కథను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అంటూ ఒక సినీ గాయకుడు రచించిన ఆ గేయానికి మాత్రం అసలే నిర్వచనం చెబుతా ఉంది సూర్యాపేటకు చెందిన శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వనజ గారు. తాను ఎంతో మంది అభాగ్యురాలకు అమ్మగా నిలుస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆ మాతృమూర్తి మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ వనజ గారు. మదర్ డే సందర్భంగా మీకు సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా విషయం చెప్తున్నామమ్మా. చెప్పండి, అసలు ఎప్పుడు ఇటువంటి ఆశ్రమం మీరు ఏర్పాటు చేశారు? ఎన్ని రోజులుగా మీ సేవలు చేస్తారు? సార్, మాకు ఈ ఆశ్రమము మేము కొనసాగించబట్టి గత 30 సంవత్సరాలు అవుతుంది సార్. గతంలో ఫస్ట్ స్టార్టింగ్ మా అక్కయ్య గారు అయిన ఆలేటి లలిత అన్నపూర్ణ గారు, ఆలేటి ఆటం గారు, మా అక్కయ్య బావగారు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఎంతోమంది అభాగ్యులను, అనాథలను, హెచ్ఐవి బాధితులను, వృద్ధులని, తన పని తను చేసుకోలేనటువంటి వాళ్ళను ఆదరించి మేము ఈ సేవలు కొనసాగిస్తున్నాము. 2017లో అక్కయ్య గారు గతించడంతో ఆమె పేరు మీద శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్గా మేము నూతనంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. సూర్యాపేట మనకు దాతలు కూడా స్వచ్ఛందంగా మేము 5 సిస్టర్స్ మా పనులు మేము చేసుకుంటూ వీళ్ళకు సమాజానికి మా వంతు సేవ చేయాలన్న ఆలోచనతోటి ఎలాంటి వాళ్ళనంటే డబ్బులు ఉన్న వాళ్ళకు కాదు, అందరికీ ఇప్పుడు డిఫరెంట్గా మనము మతిసిమితం లేని వాళ్ళకి, తన పని తను చేసుకోలేనటువంటి వాళ్ళకు, వృద్ధులకి, కంప్లీట్ ఎవరు లేరు అన్న వాళ్ళకి మనం సేవలు చేయాలి. సేవ అంటేనే అలాంటిది, ఏదో ఆశించి చేసేది కాదు సేవ. మనస్ఫూర్తిగా మనము ఏదో సమాజాన్ని మొత్తం ఉద్ధరియకపోయినా కనీసం మనకు కొంతమందికైనా కానీ మన వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో మా అక్కయ్య గారి స్ఫూర్తితో ఈ సేవను మేము కొనసాగిస్తున్నాము. గత 30 సంవత్సరాల నుండి మేము వివిధ చోట్ల, చాలా చోట్ల కూడా మేము ఈ అంటే ప్రస్తుతం సమాజంలో నా కుటుంబం మంచిగా ఉంటే చాలు, వేరే వాళ్ళతో పని లేదనుకునే ప్రస్తుత రోజుల్లో ఎందుకు మీకు ఇటువంటి అభాగ్యులు, మానసిక రోగులు ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు, ఇంకా కొంతమంది అన్ని విసిరేస్తున్నారు కూడా, ఎందుకు వీళ్ళకి సేవ చేయాలనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది? అంతా వాళ్ళు ఉండడం కూడా చాలా ఉన్మాదిగా ఉంటారు. మాకు అక్కయ్య గారు స్ఫూర్తి, ఏది చేసినా అక్కయ్య గారు, మా బావగారు ఎంతోమంది అభాగ్యులను మీరు అంటున్నట్టుగా రోడ్ల మీద మంచి వాళ్ళకనంటే ఇప్పుడు వృద్ధులకి, చిన్నపిల్లలకు వివిధ ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ పరంగానో ఏదో రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. దాతలు కానీ, మంచి యువకులు కానీ ఎవరైనా చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా కూడా రోడ్ల మీద దీన స్థితిలో వాళ్ళ ఒంటి మీద పుండ్లు, దుర్గంధంగా వాసన రావడం గత 30 సంవత్సరాల నుండి, మేము ఈ నిర్ణయాలను ఏదో చేసినట్టు కాదు, గత 30 సంవత్సరాలుగా అలాంటి వాళ్ళని ఆదరించడం. ఇంకా అలా వెళ్తూ ఉండగా గత 30 సంవత్సరాల క్రితం హెచ్ఐవి అంటే చాలా భయంకరంగా ఉండేది. మన కరోనా కంటే ఎక్కువగా భయంకరంగా ఉండేది. వాళ్ళను అసలు తాకడం కానీ, వాళ్ళతోటి తెలియకుండా ఉంటే పర్వాలేదు, తెలిస్తే మాత్రం వాళ్ళని పక్కన వెలివేసేవారు. ఆ వెలివేసే దాంట్లో మా బావగారు అయిన ఆలేటి ఆటం గారు హెచ్ఐవి అంటే అంటువ్యాధి కాదని దానికి ఎవిడెన్స్ చేసుకుంటూ ఎంతోమందిని హక్కున చేర్చుకున్నారు. వాళ్ళు గతించిన తర్వాత కూడా వాళ్ళకి అంత్యక్రియలు చేయడము, వాళ్ళకు మెడిసిన్ కనిపెట్టడం, మెడిసిన్ ఇస్తే వాళ్ళు మంచిగా బాగుపడి మనలాగానే ఇంకా వాళ్ళు మన బీపీ షుగర్ వస్తే ఎలా జీవనం కొనసాగించవచ్చో అలాగానే మనకు హెచ్ఐవి వచ్చిన తర్వాత కూడా మంచి మెడిసిన్ తగిన ఫీడింగ్ తీసుకుంటే అంత దృఢంగా మంచిగా ఉంటారన్న అవగాహనతోటి ఆ ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఇప్పుడు చాలా మంది ఆశ్రమంలో చూస్తున్నామమ్మా, మత్తిమితం లేదు, వాళ్ళు మనం చెప్పే మాటలు కూడా వినిపించుకునే పరిస్థితి లేదు, అన్ని విసిరేస్తున్నారు. వాళ్ళని ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? అసలు వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు మీరు గురవుతారు?
దాడి కూడా చేసిన సందర్భాలు. అవును సార్. వాళ్ళు రావడము ఫస్ట్ మన మాట వాళ్ళు వినరు. మీరు అన్నట్టు వాళ్ళు మన మాట వినరు. కాకపోతే మన ఆప్యాయత ఒకటి. ఫస్ట్ వాళ్ళకేంటి మెంటల్గా వాళ్ళకు కడుపు నిండా తిండి, 3 పూటల నిద్ర. అది మనము ప్రేమతోటి మనం పెడితే ఇంకా వాళ్ళు కొద్దిగా కనీసం తిని అయినా కానీ అక్కడ ఉండగలుగుతారు. వాళ్ళు కడుపు నిండా తిండి, వాళ్ళు ఎవరైనా మన దాతల నుండి కూడా పాత బట్టలు బట్టలలోనే బాత్రూమ్ చేసుకుంటూ ఉంటుంటారు. ఆ బట్టలలో అది వాళ్ళు తినడము అక్కడే బాత్రూమ్ చేసుకుంటూ ఉంటుంటారు. నువ్వు కనీసం బాక్స్ పెట్టినా కానీ అక్కడ ఒక డబ్బా బకెట్ పెట్టినా కానీ దాంట్లో పోరు. బట్టలలో ఆ బట్టలు కూడా ఇప్పడానికి చాలా సతాయిస్తుంటారు. అయినప్పటికీ మనం చిన్న పిల్లలను కదా ఎలా ట్రీట్ చేయాలో అలా వాళ్ళకు పైప్ పెట్టి స్నానం చేయించడం, అది ఇది చేయించి మనం ఫుడ్ 3 పూటలా వాడికి ఫుడ్ పెట్టినామనుకో తింటాడు, సపరేకుండా పడుకుంటాడు. ఆ ఉరడం క్రమేణంగా ఉంటారు. అలా కొంతమంది అంత ఉన్మాదిగా ఉన్నప్పటికీ వాళ్ళ అడ్రస్సులు చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కొల్లలు చాలామందికి మేము అలా వాళ్ళ ఇళ్ళకి పంపించాము. వృద్ధులైన మతిస్థిమితంతో అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిన వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేశాము. మనం అలా చెప్పుకుంటూ పోతే వందలు వేలండి. మేము గత 30 సంవత్సరాల మా ప్రయాణంలో చాలా ఇలాంటి. అయితే వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే కొంత ఖర్చు అవుతుందమ్మా. వీళ్ళ ట్రీట్మెంట్కి కానీ, మెడిసిన్స్ కానీ, వీళ్ళకి 3 పూటల భోజనం పెట్టడానికి ఎట్లా ఈ ఫండ్స్ ఎలా సేకరిస్తున్నారు? పడుతున్న ఇబ్బందులు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మేము ఫస్ట్ అందరూ అడిగే ప్రశ్న ఇదే. ఫస్ట్ మనకు ఒక ఆశ్రమం అయినా కానీ ఒక వ్యవస్థ నడపడానికి ఫస్ట్ అమౌంట్ ఆ డబ్బులు ఏ రకంగా వస్తుందని అంటే మేము 5 సిస్టర్స్, మా భర్తలు మా వృత్తి ధర్మాలను పాటిస్తూ వాళ్ళ పనులు చేసుకున్నా కానీ మేము సిస్టర్స్ 5 సిస్టర్స్ము. ఇందులో మేమే ప్రతి వంట పని మేమే, క్లీనింగ్ సిస్టమ్ మేమే, అన్నీ చేయడము. ఇప్పుడు ఏది చేసినా కానీ సాలరీస్కే ఎక్కువ అవుతుంటుంది, మెయింటెనెన్స్ ఖర్చుకే ఎక్కువ అయిపోతూ ఉంటుంటుంది. ఆ దాతల నుండి కూడా మనకు ఏదైనా పుట్టినరోజులు, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా ఏదైనా మనకి ఒక పూట భోజనానికి ఏర్పాటు చేస్తుంటారు. ఆ భోజనం అయినా కానీ ఇప్పుడు వంట మనిషి చేస్తే వంట మనిషికి ఒక 500 ఇవ్వాలి. అది మేమే చేస్తున్నాం కాబట్టి 500 మిగులుతాయి. అది మనం అలా పక్కన వేసుకుంటూ మనము మన కుటుంబాన్ని అయితే ఎలా పొదుపుగా మనము ఎలా నెట్టుకుంటూ వస్తామో అదే విధంగా వాళ్ళకు దాతల నుండి నేను ఎక్కువగా ఆశించను లేదు. మళ్ళీ అట్లా అనేసి మనం ఇక్కడ ఖర్చు పెట్టలేము. ఉన్న దాంట్లోనే వాళ్ళకు కడుపు నిండా 3 పూటల భోజనము, ఎక్కడ ఫంక్షన్స్ అయినా కానీ ఫుడ్ మిగిలిన తీసుకురావడము, దాతల నుండి పాత బట్టలు కానీ, రేషన్ బియ్యం కానీ అలాంటివి స్వీకరించే వాళ్ళకి ఇన్ని రోజులు నేను వాళ్ళకి సమకూరుస్తూ నేను వాళ్ళను సాధడం జరుగుతుంది. ప్రభుత్వం మా సేవను గుర్తించి కూడా ఇక్కడ కుడకుడలో మాకు స్థలం కేటాయించడం జరిగింది. అది కూడా కొద్దిపాటి దాతల సహాయంతో మేము ఇది కొద్దిగా నిర్మిస్తున్నాం. మనకు ఏది ఒకేసారి కావాలని ఏదో ఆడంబరాల కోసము ఏదో చేయాలన్న ఉద్దేశం కాదు. కొంచెము వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ రోజు ఫీడింగ్ పెడుతూ వాళ్ళ అవసరాలను తగ్గట్టు వాళ్ళకి ఏదైతే ఫస్ట్ నీడో అది చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఏదో ఆశించి కానీ ఇంకా దాత ఇంకా మాకు చేయాలన్న ఉద్దేశం కాదు. గత 30 సంవత్సరాల నుండి కూడా మేము ప్రజల సహకారాలతోటి అందరి ఆదరాభిమానాలతోటి ఆశ్రమం కొనసాగిస్తున్నాము. గోమాతలు ఉన్నాయి, గోమాతలకు ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుంటారు. వీరు కూడా పుట్టినరోజు కానీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకు కడుపు నింపే ప్రయత్నం మాత్రం చేస్తుంటాను. ఏ రోజుకి ఆ రోజు నేను చెక్ చేసుకుంటుంటాను, వీళ్ళు హ్యాపీగా తిన్నారా, హ్యాపీగా ఉన్నారా. మన పిల్లలను మనం ఎలా సాక్కుంటామో అలాగే నేను వాళ్ళ కడుపు నింపడం అయితే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేర్చే ఏమన్నా ఇప్పటివరకు ఎంతమంది చేర్చారు? చాలా మంది. వాళ్ళు ఎలా అంటే కొంత వాళ్ళు ఉన్మాదిగా వచ్చినప్పటికీ యువకులు కానీ పెద్దవాళ్ళు కొంత మతిస్థిమితం కోల్పోయి ఆ రోడ్ల మీదకి ఇంటి నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని రోజులైనాక వాళ్ళ ఊరి పేరో వాళ్ళ ఇంటి పేరో చెప్తే మేము అక్కడ ఉన్న పిఎస్ కానీ మేము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాని ద్వారా వాళ్ళ అడ్రస్లు కనుక్కొని కూడా వాళ్ళ ఇళ్ళకి పంపించాము. చాలా మందిని పంపించాము. ఇంకా మీరు మీ సమాజం నుంచి ఏమైనా సహాయం కోరుతున్నారమ్మా? కోరితే మా సుమన్ టీవీ ద్వారా కోరండి. తప్పకుండా అండి. మనం ఒక ఆశ్రమం నడపాలంటే మా ఒక్కరి వల్ల కాదు. ఇప్పటి వరకు కూడా దాతల సహాయ సహకారాలతోటి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేసి సేవ అంటే నేను చేయగలుగుతాను. ఆర్థికంగా దాతల సహాయం ఉంటేనే నేను చేయగలుగుతాము. ఎవరికి తోచిన సహాయం దీంట్లో ఇప్పుడు ఉన్న ఆశ్రమము ఇప్పుడు నూతనంగా నిర్మించడం జరుగుతుంది. దాంట్లో దాతలు సహాయం చేసి ఏదైనా నిర్మాణం కొరకైనా వాళ్ళ వంతు సహాయం చేసే వాళ్ళ పేరు ఉంటుంది.
మన కోసం కాదు, ఒకరికి పెట్టిన తృప్తి అనేది అందరికీ కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, ఇది వనజ గారు చెప్తా ఉన్నారు. కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప ఎటువంటి సంబంధాలు కూడా దూరం చేసుకున్న ప్రస్తుత సమాజంలో ఎంతో మందికి ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ ఆశ్రమం నేడు వందలాది మంది ఇక్కడ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇటువంటి ఆశ్రయానికి మనము కూడా సామాజిక దృక్పథంతో ఎంతో కొంత చేయూతనించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా చేయూతనివ్వాలని ఆశిస్తూ మదర్ డే సందర్భంగా మరొకసారి ఎంతో మంది అభాగ్యులకు తన మాతృత్వాన్ని పంచుతున్న వనజ గారికి సుమన్ టీవీ పక్షాన అయితే ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. వనజ గారు శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నడిపిస్తున్న ఈ ఆశ్రమంలో ఎంతో మంది ఆశ్రయం పొందుతా ఉన్నారు. చాలా మంది కూడా ఒక తీవ్ర మానసిక స్థితి కోల్పోయిన సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అయితే ఈ ఆశ్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కొంత కోలుకుంటున్న పరిస్థితి. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మిర్యాలగూడనా? ఏ ఊరు? మీ నాన్న పేరు ఏం పేరు? మక్సూద్ అత్తాసుంటానమ్మా అమ్మ పేరు. ఎందుకు వచ్చావు? ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 10 రోజులు. మంచిగా చూసుకుంటారా ఇక్కడ మీరు? మంచి చూస్తారు. ఏమేమి పెడతారు రోజు? అన్నం పెడతారు మంచిగా, అరటి పండు ఏమైనా మంచి వస్తే ఏమైనా టిఫిన్ పెడతారు, అన్ని చేస్తారు. మంచిగా ఉందా ఇక్కడ? మంచి ఉంది. మా దోస్తు ఉన్నారు అందరు. ఎక్కడి నుంచి వచ్చిందా? ఖమ్మం మాట అటు నుంచి వచ్చిండ్రు. మా అమ్మ లేదు, అది మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, వస్తే చచ్చిపోయింది. మా నాన్న కూడా చచ్చిపోతే మా బాబాయ్ తీసుకొచ్చి ఇక్కడ వదిలింది. మీది ఎక్కడండి? మీది ఎక్కడ? ఈ ఊరేనా? ఎట్లా ఉంది? ఎట్లా చూసుకుంటారు ఆశ్రమంలో? వైద్యం చేస్తారు, మందులు ఇస్తారు, అన్ని ఇస్తారా? మంచిగా ఉందా? ఉంటావా ఇక్కడనే? ఇంటికి పోవా? ఇంకేమో. ఎవరు మీది? మాదా నల్గొండ. నల్గొండేనా? పక్క ఉంటే ఆయన తోలిపోయారు. ఇక్కడ ఎవరిని కదిలించకుండా ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనమైన కథ అయితే ఉంది. ఇక్కడ ఎవరిని కదిలించకుండా తల్లి చనిపోయి ఒకరు, కుటుంబ సభ్యులే, తన కొడుకులే వదిలేసిపోయిన వైనమ్మకులు, ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ఒక దీనమైన పరిస్థితి కనబడతా ఉంది. किधर से आया? यहाँ से आपका गाँव किधर है? यही रहते ఇది ఇక్కడ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, రాష్ట్ర దేశ నలుమూల నుంచి కూడా వచ్చిన చాలా మంది మానసిక రోగులైతే ఇక్కడ ఉండి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా తమ ఆశ్రమంలో సపర్యలు అన్ని విధాలుగా మాకు అందుతున్నాయి. ఇక్కడ ఫుడ్ అయితేనేమి, ఆరోగ్యం మెడిసిన్ అయితే అన్ని విధాలుగా ట్రీట్మెంట్ కూడా అందుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇది చూసుకుంటే ఇది కనుక ఖచ్చితంగా ఒక మానవత్వం ఇంకా సమాజంలో మిగిలే ఉంది అని చెప్పడానికైతే వనజ గారి చారిటబుల్ ట్రస్ట్ నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఆమె మాతృత్వం పంచే తీరు ఇక్కడ చాలా మందిని మార్చి వాళ్ళ సొంత ఇళ్లకు వెళ్ళేలా చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో దీనికి మనము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఏదైనా ఉంది.